నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. 10వ రోజుకు చేరిన కూలివేత దీక్ష, సిపి ప్రత్యేక ప్రకటన, జోరుగా సమ్మక్క సారలమ్మ జాతర ఆధునికీకరణ పనులు, మానవత్వాన్ని చాటిన జర్నలిస్టు సోదరులు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. వచ్చే నెల 28 నుండి 31 వరకు గోదావరికని నగర శివారులోని గోదావరి నది తీరాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఆధునీకరణ పనులు జోరుగా జరుగుతున్నాయని, ఈ ఏర్పాట్లను సింగరేణి, ఎన్టీపీసీతో పాటుగా రామగుండం నగరపాలక సంస్థ చేస్తూ ఉందని సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ పేర్కొంది. ఇందుకు పూర్తి స్థాయిలో తన సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఈరోజు సింగరేణి డీజీఎం సివిల్ వరప్రసాద్, జాతర కమిటీ బాధ్యులు పి శ్రీనివాసరెడ్డి, కె మోహన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, సింగరేణి శ్రీనివాస్, మోయిస్ సన్ని, దాసరి విజయ్ కుమార్, చిగురు సాయి తదితరులు పరిశీలించారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి కాలనీస్ నిర్వీర్యమైందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, జాహేద్ పాషా, చల్ల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాలన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసింది. ఈరోజు ట్రాన్స్కో, జెన్కో ద్వారా రావాల్సినటువంటి 47,000 కోట్ల బకాయిలు చెల్లించని పరిస్థితుల్లో సింగరేణి సంస్థ చెల్లించేటువంటి జీతభత్యాలకి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత 24 నెలల కాలంలోనే దాదాపుగా 24,000 కోట్ల రూపాయల బకాయిలను పెంచింది. గతంలో ఉన్నటువంటి 29,000 కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు 47,000 కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని, డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా సింగరేణి నిధులను దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నది. అలాంటిది ఈరోజు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మీకు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్నట్లయితే, లేదా ఈరోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగం అయితే, వీటిపైన బకాయిల పైన, సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల యొక్క దుర్వినియోగం పైన సింగరేణి సంస్థతోటి శ్వేతపత్రాన్ని విడుదల చేపించి ఎవరు ఏంది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఐఎన్టీసీ, ఏఐటీసీ నాయకులారా, మీరు కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటిది అన్ని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారం కాకపోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారం కోసం తాము చేస్తున్న విజ్ఞప్తులను, ఆందోళనను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల విషయంలో నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, కూనంనేని సాంబశివరావు ప్రస్తావించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని సింగరేణి కార్మికుల పిల్లలు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాలలో ఈరోజు ఏదైనా సమస్య ఉంది అంటే దాంట్లో ప్రధానమైన సమస్య మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో కార్మికుల పిల్లలం మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా 8 ఏళ్లగా మేము ఇబ్బంది పడుతున్న విషయం అది అందరికి తెలిసిన విషయమే. గడుస్తున్న వారం రోజుల కింది నుంచి కూడా బాయిబాట ప్రోగ్రాం పెట్టి కార్మికుల వద్దకు వెళ్లి మా యొక్క సమస్య తెలియజేసుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని మనసుకు అద్దుకొని తమ్ముడు మీ సమస్యకు మేమందరం తోడుంటాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకున్నారు. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే శ్రీధరరావు గారి ఇంటికి వద్దకు గాని మక్కన్ సింగ్ అన్న ఇంటి వద్దకు వెళ్లి మా సమస్యను తెలియజేసుకుంటే తమ్ముడా ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాకు బలంగా చెప్పేసి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను ప్రస్తావించి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ సమావేశాల ద్వారా మక్కన్ సింగ్ అన్న గారు గాని, కూనంనేని సాంబశివరావు అన్న గాని వీళ్ళిద్దరు కూడా మా యొక్క సింగరేణి సమస్య మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తెలియజేసినందుకు ఈరోజు కార్మికుల పిల్లలందరం కూడా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంతకు ముందు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మా యొక్క సమస్యను కేవలం మాట్లాడిన వాళ్ళు మక్కన్ సింగ్ అన్న గారు గాని, కూనంనేని సాంబశివ సార్ గాని వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. కానీ దయచేసి సార్ ఇది తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్లకు తక్షణమే మనం సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి ఇంకా కూడా మిమ్మల్ని మేము కోరుకుంటున్నామన్నా. ఇది మీ ద్వారా మాత్రమే అవుతుందని చెప్పేసి మా సమస్యను మీకు ఇంకా ముందుకు వచ్చి మేము తెలియజేసుకుంటాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాటి మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య ఉన్నటువంటి కార్మిక పిల్లలం మేము. దీనికి గత 15 రోజుల నుంచి బాయిబాట కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్క బావి మీదకి వెళ్లి మా యొక్క సమస్యలను కార్మికుల వద్ద వేదుకున్నట్టయితే కార్మికులందరూ కూడా మాకు ఖచ్చితంగా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మీ సమస్య జెన్యూన్గా ఉంది, దీనికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దగ్గర మేము కూడా మాట్లాడతాము అని చెప్పేసి ఐఎన్టీసీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రామగుణ ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న శ్రీధరరావు దగ్గర వెళ్తే వారు కూడా మాకు ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చుతాము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పేసి చెప్పారు. తండ్రిని కోల్పోయిన అపార దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని కూడా జర్నలిస్టులైన మామిడి కుమారస్వామి, మామిడి సత్యనారాయణ సోదరులు మాత్ర మానవత్వానికి నిలువెత్తు ప్రతీకలుగా నిలిచారు. కన్నీళ్ల మధ్యనే కన్నుల వెలుగును పంచే సంకల్పంతో ముందుకు వచ్చిన వారు సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తమ తండ్రి నేత్రాలను దానం చేశారు. ఈ నేత్రదాన కార్యక్రమాన్ని ఎల్వి ప్రసాద్, ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. వారు ఈ పవిత్ర నిర్ణయంతో ఇద్దరు అందుల జీవితాల్లో వెలుగులు నిండనుంది. వ్యక్తిగత దుఃఖంలోనూ దానగుణం ఎలా ఉండాలో ఈ సోదరులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు ప్రశంసించారు. ఇందుకు సహకరించిన మృతుని భార్య లక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ సీనియర్ కార్యదర్శి, ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి రహీం, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల
చందర్, సదాశివ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాస్తో పాటుగా టీయూడబ్ల్యూజే జిల్లా ఎథిక్స్ కమిటీ కో కన్వీనర్ పందిళ్ల శ్యాంసుందర్, సీనియర్ పాత్రికేయులు పెద్దపల్లి సత్యనారాయణ, దుబ్బల శేఖర్, సాగర్, బైరం సతీష్, జక్కం సత్యనారాయణ, డాక్టర్ సంపత్ కుమార్ ఉన్నారు. రాయలింగ గారు సింగరేణి మాజీ కార్మికులు, గోదావరి ఖని లోపల మంచి వ్యక్తిత్వం గల, మంచి పేరు సంపాదించుకునేటువంటి వ్యక్తి. వారి ఇద్దరు కుమారులు కూడా జర్నలిజం లోపల, ఈ సమాజం లోపల జరుగుతున్నటువంటి మంచి చెడులను ప్రజలకు చూపిస్తూ వారు దినచర్యగా చేస్తూ ఉన్నారు. మా యొక్క ఈ ఎన్టీపీసీ ప్రాంతం లోపల, ఈ ఏరియా లోపల కుమారస్వామి గారు, మరి వారి ఇంకొక సుపుత్రుడు గోదావరి ఖని లోపల సత్యనారాయణ గారు, అందరికీ సుపరిచితులు. కానీ పెద్ద మనిషి ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ మార్గదర్శకంగా ఉండేవాడు. అకాలంగా ఆయన మృతి పట్ల అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి తీరని లోటు. మరి ఈ సందర్భం లోపల వారిద్దరి సుపుత్రులు, వారి సతీమణి కళ్ళను దానం చేయడం అనేది అసలు ఆలోచన రాదు చాలామందికి. కానీ వారికి ఉన్నటువంటి స్ఫూర్తికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి వారికి జరిగినటువంటి లోటును దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని కల్పిస్తూ, పెద్దాన రాయలింగ గారికి ఆత్మశాంతిని కల్పించాలని చెప్తూ, మరి ఈ ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఎల్వి ప్రసాద్కు మన లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చినందుకు వారికి కూడా సమయంగా ఉన్నప్పుడే వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరి ఖని పరశురామ్ నగర్లో సుపరిచితులు. మామిడి రాయలింగ్ అంటే చాలామందికి తెలిసిన వ్యక్తి. వారిద్దరి కుమారులు కూడా జర్నలిస్టుగా గోదావరి ఖనిలో చాలా సీనియర్ జర్నలిస్టు. మామిడి కుమారస్వామి సాక్షి జర్నలిస్టు, మామిడి సత్యనారాయణ సాక్షి టీవీ జర్నలిస్టుగా కొనసాగుతుండ్రు. వీరి నాన్నగారు రాయలింగ్ గారు రిటైర్ అయ్యారు. వారు ఈరోజు నరశాలపల్లిలోని వారి పెద్ద కుమారుడైన కుమారస్వామి ఇంట్లో అకాల మరణం చెందారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా సమాజహితం కోసం ఇద్దరు అందులకు చూపునివ్వడానికి పెద్ద మనసుతోటి వారు ముందుకొచ్చిండ్రు. తండ్రి కళ్ళు దానం చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి చేతులు నమస్కరించి అభినందిస్తున్నాం. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు వారి కళ్ళను సదాశివ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ తరఫున వారి నేత్రాలను సేకరించి ఈరోజు హైదరాబాద్ తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ అభినందన పత్రం ఇచ్చింది. వారిని గౌరవనీయులు బాబరి సలీం పాషా గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఇలాంటి గొప్ప మనసున్న కుటుంబము ఈ కాలనీకి, ఈ గ్రామానికి ఆదర్శనీయంగా నిలుస్తుంది. చాలా గొప్ప మనసుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ తల్లికి పాదాభివందనం. మీ భద్రతే ప్రయాణికుల భద్రతే అని, ఇది మనందరి బాధ్యత అని గోదావరి ఖని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాల పాటింపు, సురక్షిత ప్రయాణాలు, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రయాణికుల భద్రతకు ఆటో డ్రైవర్ల సహకారం ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనం నడిపితే అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని పేర్కొన్నారు. గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో కూల్చిన బిల్డింగ్ యజమాని, చిరు వ్యాపారి మల్లేష్ కుటుంబంతో చేపట్టిన దీక్ష ఈ రోజుకు 10వ రోజుకు చేరింది. ఈ కుటుంబ పోరాటానికి పలు పార్టీల పక్షాల నేతలు తరలొస్తున్నారు, మద్దతును ఇస్తూ ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు వారు భరోసా కల్పించారు. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, పలు పక్షాల బాధ్యులు కౌచిక హరి, మిరియాల రాజిరెడ్డి, మాదాసి రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాసరావు తదితరులు ఈరోజు దీక్ష శిబిరాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. జరుగుతుంది అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట. అభివృద్ధి అనేది ఒకరికి ఆదాయం సృష్టించగలగాలి, నలుగురికి ఉపాధి పెట్టగలగాలి,
లేదా 4 కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాగలగాల, లేదా 4 పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఈ ఊరికి రాగలగాల. అటువంటిది ఏదన్నా ఒక్కటి జరిగిందా ఈ 2 ఏళ్లలో? ఇది అభివృద్ధి ఎట్లయితుందో ఒక్కసారి ఆ మాట. ఇక్కడ అభివృద్ధి చేస్తానా, ఏం అభివృద్ధి జరిగిందా? ఈ కూల్చివేతలో అభివృద్ధి జరిగింది. రోడ్ ఎక్స్పాన్షన్ అసలు ఇది ఎందుకు చేస్తాను అనేది కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారు మీరు. ఇక్కడ కడతాను, ఎందుకు కడతాను, ఎవరు కడతాను, దీన్ని కట్టేటోళ్ళు ఎవరు, ఈ కట్టిన తర్వాత వీళ్ళని ఏం చేస్తావు, వీళ్ళు కిరాయికి ఇస్తావా, కిరాయి ఇస్తా ఓనర్ ఎవడు, మున్సిపాలిటీ వాడా, సింగరేనోడా, ఇది చెప్పేటువంటి పద్ధతి లేదు మీ దగ్గర. ఈ సింగరేణి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను సింగరేణి అని చైర్మన్ వచ్చి చూసిపోయాడు. నిజానికి ఆయన గతంలో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్లో అద్దె వసూలు చేస్తాడా, దాని ఓనర్ ఎవడో ఈయనకి ఎరికేనా? వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ సింగరేణి కార్మికులు కాని వాళ్ళు కార్మికులు ఎవడన్నా కిరాయి కొంటేనేమో వాని ఇల్లు వాని మషరాపుతానో, వాని ఛార్జ్షీట్ ఇస్తానో, వాని సస్పెండ్ చేస్తానో. లక్షలాది రూపాయలు ఇవ్వనటువంటి కార్మికేతరుల మీద ఏమైనా చర్య తీసుకుంటున్నావా? దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, దాంట్లో పోలీస్ అధికారులు ఉన్నారు, దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలా ఎవరిని మాట్లాడతలేవు నువ్వు. ఇది ఎట్లా అభివృద్ధి అవుతుంది? 4 ఉద్యోగాలు ఇవ్వబోతుంది. మీరు గెలిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు జీతం పెంచుతానంటే నెల లోపల 1 రూపాయి జీతం పెంచినావు చెప్పేది. ఇవాళ OC5 వల్ల బొందల గడ్డ అవుతుందా అన్నది విపరీతమైన ప్రచారం చేసింది ఎన్నికల ముందట. OC5 ఆపమానో, దాన్ని ఎక్స్టెన్షన్ చేయమనో, లేకుంటే దాన్ని భూగర్భ గనిగా తిరిగి మార్చమని ఒక్కనాడన మాట్లాడినరా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, లేకుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానీ? అట్టిగానే అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ ఈ ప్రాంతాన్ని నిలబడాలని OC4 పోతే OC5 రావాలని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఈ ప్రాంతాన్ని కాపాడడానికి నిలబడ్డారు. కానీ మీరు ఈ ప్రాంతం పేరు మీద దాంట్లో బీహార్ వాళ్ళు పోవాలని చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు. ఒక్క బీహార్ వాళ్ళని పంపిన, బీహార్ కాదు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాడు. ఇప్పుడు మేమిచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 500 కోట్లతో జరుగుతున్న కన్స్ట్రక్షన్లు అంతటా కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ వచ్చి బతుకుతా ఉన్నారు ఇక్కడ. అంతేగాని మీరు ఉన్నోని పొమ్మంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మరి ఏ బేస్ మీద ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేసిండో చెప్పు. బొగ్గుబాయి తెమ్మంటే ఇప్పుడు MMDR చట్టానికి మేము అనుకూలంగా ఉన్నాము చూపిస్తావా, మేము వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపమని రాజ్యసభలో మా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినాడు. మీరు పేరుకే ప్రతిపక్షం కానీ మీరు అధికార పక్షంతో అండగా అవుతారు. కేంద్రంలో మీరు బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉండడం వల్లనే ఇవాళ బొగ్గుగల వేలం పెట్టమని మీరు మాట్లాడతారు. వేలంలోకి పోతే పోటీలో ఎవడుంటే వారికి వస్తాడు, అంతేగాని సింగరేణికి రాదు. సింగరేణికి రాకుంటే ఈ ఊరే ఉండేది. ఇంకేం అభివృద్ధి చేస్తావా? ఒకనాడు 58,000 మంది ఉంటే సింగరేణి కార్మికులు ఒక్క రామగుండం రీజియన్లోనే ఇవాళ 15,000కు పడిపోయారు. ఎట్లా పెరుగుతుంది ఊరు పెరగాలంటే కొత్త పరిశ్రమ రావాలి, కొత్త విద్యాలయాలు రావాలి, కొత్తగా వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పడాలి. అట్లా అయితే ఏమైనా ఈ ఊరు నిలబడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు రావాలి, దానికోసం ప్రణాళికలు వేయాలి. కానీ ఉట్టిగానే కనబడ్డదాల్లా బుల్డోజర్ చేస్తా, మాట్లాడిన మీద అలా కేసు పెట్టిస్తా, ప్రశ్నిస్తే కేసు పెట్టిస్తా. ప్రశ్న కేసుకు ప్రాణాలు పోతాడని ఎవడు భయపడతాడు? ఈ కేసుకు భయపడతారా? వందలాది కేసులైన తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడుతుందో తెలియదు 60 ఏళ్ళుగా కొట్లాడిన సాగుతున్నటువంటి ఉద్యమంలో నిలబడి వందలాది కేసులు బట్టి నాసా కింద, మీసా కింద, ఎస్మా కింద అరెస్ట్ అయ్యి రోజుల తరబడి జైళ్ళల్లో ఉన్నారు. ఎవడన్నా భయపడ్డా? తెలంగాణ ఎప్పటికీ భయపడది. 1 అడుగు వెనక్కేస్తే 2 అడుగులు ముందుకేసి ఉద్యమం జరుపుతుంది. రాబోయే ఎన్నికలల్లో వీటన్నిటికి కూడా ప్రజలు తగు సమాధానం చెప్తారు ఓటు ద్వారా. గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు బెదిరించినంత మాత్రాన అధికారాన్ని, పోలీస్ అధికారాన్ని, రాజ్యాధికారాన్ని అడ్డుపెట్టుకొని జరిపేటువంటి భయభ్రాంతులు, బెదిరింపులు, అసాంఘిక చర్యలు అన్నిటి మీద కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం వ్యవహారం మీద CBI దర్యాప్తు పోదాం రండి. మీరు ఇవ్వండి, మేము కూడా ఇస్తాం. లేదా ఈ ప్రాంతంలో కూల్చివేతలకు జరిగినటువంటి అందరికీ కూడా బరాబర్ న్యాయం చేయాలి. వాళ్లకు పట్టా ఉన్నది, నిర్మాణం ఉన్నది, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి, వాటిని గౌరవించమని కోరుతా ఉన్నాం. అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని సృష్టించినటువంటి దాన్ని నిలిపివేయాలని, ఈ విధ్వంసంలో ఎవరైతే ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ వృత్తిపరంగా బిజినెస్ కోల్పోయినటువంటి వాళ్ళు కానీ, చిరు వ్యాపారులు అటువంటి వాళ్ళు కానీ అందరికి కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈరోజు డిమాండ్ చేస్తూ, కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటిది, లేదా ఈ మధ్య కాలంలోనే రిపేర్ చేసుకున్నటువంటిది
వాళ్ళ సర్వస్వాన్ని ఆ ఇంటి కోసమే ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో ఆ గూడు లేకుండా చేస్తున్నటువంటి దాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ వాళ్ళకి వెంటనే స్థలంతో పాటు గృహాన్ని కూడా నిర్మించి ఇవ్వాల్సిందిగా, అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళ జీవనోపాధికి చేయాల్సిందిగా కోరుతాం. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, ఆనందంగా వేడుకలు జరుపుకోండని, కానీ చట్టానికి లోబడి మాత్రమే జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సిపి ఈరోజు ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి బైండ్ ఓవర్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిర్వహించుకోవాలని, ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను సిపి తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఆర్కెస్ట్రా, డీజేలు, మైకుల వినియోగం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధించబడిందని, ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.